స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం చినవాల్తేరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కె సోమిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కె సోమిరెడ్డి ఆత్మకు మరియు దిక్కులేని ఆత్మలకు ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గురువిరెడ్డి ఆగ్నేసమ్మ 5వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, సుధీర్ రెడ్డి సుష్మా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గురువిరెడ్డి జోజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి శవరెడ్డి, తిరుమల రెడ్డి శవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజహరాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ, కీర్తిశేషులు పెంటారెడ్డి పుష్పలీల గారి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ, సొంగిరాల విజయ్ కుమార్ సత్యవతి దంపతుల 26వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, గోపు సియారెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని గోపు చరణ్ తేజ, మమతారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రత్నకుమారి, తిరుమల్ రెడ్డి, అభినవ్ రెడ్డి, బాలచందన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, బుద్ధ సముద్రం గ్రామం 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి శిశిర పాల్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి సుధీర్ రెడ్డి, ప్రశాంతి, ఫాతిమా, ప్రమోద్ రెడ్డి, ప్రణీత, మర్రెడ్డి, చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక.
క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనుష్య కుమారుడు తన యొక్క రాజ్యాధికారమును నిరంతరము కూడా ఉండునట్లుగా ఏర్పాటు చేయనటువంటి విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు దర్శనములో మనుష్య కుమారుడు దేవుని యొక్క రాజ్య ఏర్పాటు, అది నిత్యకాలము ఏర్పాటు చేయబడిన విధానము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యము ఈ లోకములో నిరంతరము కూడా ఏర్పాటు చేయనటువంటి విషయాన్ని మనము ప్రత్యేకముగా గమనించడానికి పిలువబడుతూ ఉన్నాం. అనగా ప్రభుని యొక్క రాజ్య సామీప్యతను మనందరము నిరంతరము జాగరూకతతో ఆలోచన చేస్తూ దాని కొరకై మన యొక్క జీవితంలో నిరీక్షించవలసిన వారం. ఈ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క మాటలు మన యొక్క జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి, వాటిని మనము మననము చేయడానికి ప్రత్యేకముగా ఈ యొక్క చివరి వారంలో మనము పిలువబడుతున్నాం. ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహము మన యొక్క జీవితంలో ప్రవేశించినటువంటి విధానమును మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దైవరాజ్యమును మన యొక్క జీవితంలో స్వీకరించుటకు మనము ప్రయాసపడుటకు, మన ద్వారా ఇతరులు కూడా ఈ రాజ్యమును గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకున్నట్లుగా మన యొక్క జీవితము ఏర్పాటు చేయడానికి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుపుమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేయుదురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వచ్ఛతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నరపుత్రుని వంటివాడు మేఘావృత్తుడై వచ్చుటను గాంచి తిని. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుంచి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలికెను, ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. 4 దిక్కుల నుండి వాయువులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరము నుండి వేరు వేరు ఆకారములు గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహము వలె నుండెను, కానీ దానికి గరుడ పక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగానే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను. దానికి నరుని మనస్సు అలవడెను. రెండవ మృగము వెనుకటి కాళ్లపై నిలుచున్న ఎలుగుబంటి వలె నుండెను. దాని కొరల మధ్య 3 ప్రక్కటెముకలుండెను. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుమని చెప్పెను. నేను చూచుచుండగా మరి ఒక మృగము కనిపించెను.
అది చిరుతపులి వలె నుండెను, కానీ దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను. నేను చూచుచుండగా 4వ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగా బికారముగా ఘోరముగా ఉండెను. అది ఇనుప పండ్లతో తన ఎరలను చీల్చి తినెను. మిగిలిన భాగములను నుజ్జు చేసి కాళ్లతో త్రొక్కెను. ఇతర మృగము వలె కాక దానికి 10 కొమ్ములుండెను. నేనా కొమ్ముల వైపు పారజూచుచుండగా వాని నడుము మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ములను 3 సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్ముకు నరులు కన్నులు ప్రగల్భములు పలుకు నోరుండెను. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచివలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలల మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వెనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా ఆ చిన్న కొమ్మును ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా ఆ మృగమును చంపిరి. దాని శవమును మంటల్లో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ అధికారమును కోల్పోయెను, కానీ వానినింకను కొంతకాలము పాటు బ్రతకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచి తిని, అతడా శాశ్వత జీవి దగ్గరగా రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయి ఆ నరపుత్రుడు పరిపాలమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. కొండలారా తిప్పలారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సరస్సులు సదులారా ప్రభువుని స్తుతించుడు. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. నీటి బుగ్గలారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. జలచరములు తిమింగములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సకల పక్షులారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సాధు జంతువులు వన్యమృగములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సత్యము నీ పలుకు సుధలు ధారల చిలుకు, స్వచ్ఛమైన వాన చినుకై సావ్యముగ మది తాకు. శుద్ధిని ఒసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు. సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకము చేర్చగను, సుఖజీవము చూపగను. హల్లెలూయా 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 హల్లెలూయా. క్షేమము తలచి నీ మాట, క్షామమునే తొలగించునిట. కలుషము కడిగే జలవూట, మానవులకు అది రక్షణ కోట.
నీ స్వరమును ఆలించి నే శ్రద్ధగా ధ్యానించగను. నీ సత్యము పాటించి నీ సన్నిధి ఆశించగను. నా హృదయ తలుపులు తెరచి నిలిచాను నీ కోసం నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా తెలిసినట్లుగా మనము దైవార్చన కాలమానం ప్రకారము చివరి వారములో ఉంటూ ఉన్నాం. వచ్చే ఆదివారము నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆగమన కాలపు మొదటి ఆదివారముతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. కథోలిక శ్రీసభ మనలను ఈ యొక్క చివరి వారములో, ఈ చివరి వారాలలో క్రీస్తు ప్రభుని రెండవ రాకడను గూర్చినటువంటి విషయాలను ధ్యానం చేయడానికి పిలుస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడలో సంభవింపనున్నటువంటి విపత్తులు, సహజమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విపత్తులకు భిన్నముగా ఈ కాలంలో సంభవింపనున్నటువంటి విపత్కరమైనటువంటి ఆ పరిస్థితులు మనలను అనగా విశ్వాసులను గందరగోళానికి, భయమునకు, మనకు విశ్వాసమును మనము వదిలిపోయినంతవరకు మన యొక్క జీవితాన్ని నెట్టివేసే ప్రమాదము నుండి మనందరము కూడా బయటపడుటకు ఈ విషయాలు ధ్యానించడానికి ప్రత్యేకముగా పిలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో మానవ మాతృలమైన మనము జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను చూచినప్పుడు మనము కూడా భయాందోళనలకు, అవిశ్వాసానికి గురి కావచ్చు. అది ఈ యొక్క విపత్తుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈనాటి మొదటి పట్టణంలో మనము దానియేలు ప్రవక్త గ్రంథము నుండి చదువుకుని ఉన్నాం. దానియేలు తన యొక్క దర్శనాన్ని వివరిస్తూ ఉన్నారు. అంతిమ దినములలో ఏమి జరగనున్నది, 4 మృగములు ఏ విధంగా ఈ యొక్క లోకములో అల్లకల్లోలాన్ని సృష్టించబోతూ ఉన్నాయి. ఈ యొక్క అల్లకల్లోలము హింసాత్మకముగా, ఘోరముగా, ఒకదానిని ఒకటి మించినటువంటి పరిస్థితులలో అది చూడబోతూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరమైనా మన యొక్క జీవితంలో మానవ మాతృలముగా ఇటువంటి విపత్కర పరిస్థితులు మనము చూచినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు భయానికి, ఆందోళనకు గురి అవుతూ ఉంటాం. మనకి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదములో మనము ఉంటూ ఉంటాం. కాబట్టి మనకు ప్రభువు ముందుగానే ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు.
ఈ వారం రోజులు, దానికి ముందు వారం మనము ఈ రెండవ రాకడలో సంభవింపనున్నటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి పరిస్థితులు, మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు కలుగునున్నటువంటి పరిస్థితులు అనగా మన యొక్క హింసలు, వేద హింసలు, మనలను పట్టి బంధించి మరణమునకు గురి చేయనటువంటి ఆ యొక్క హింసల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు ప్రభు ఈ విషయాన్ని మరింతగా మనకు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. దైవరాజ్య సామీప్యత, దేవుని యొక్క రాజ్యము మనకు ఈ విధమైనటువంటి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనినప్పుడు మనకు దైవరాజ్య ప్రవేశము మనకు దగ్గరలో ఉన్నది అనున్నటువంటి దృఢమైన నమ్మిక మనందరికీ కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వీటి వలన మన యొక్క జీవితాన్ని మనము పోగొట్టుకొనకుండా, వీటి వలన మనము శాశ్వత జీవి అయినటువంటి మనుష్య కుమారుడు క్రీస్తు ఏ విధంగా రాజ్యాన్ని ఆయన చేజిక్కించుకుంటూ ఉన్నాడో, ఈలోక శక్తుల నుండి ఆయన అన్నింటిని కూడా కూలద్రోసి, పారద్రోలి, ఓడించి దైవరాజ్యమును నిరంతరము కూడా ఉండునటువంటి శాశ్వత రాజ్యమును ఏర్పాటు చేయనున్నాడు. ఈ రాజ్యములో మనము ఈ యొక్క హింసలు, బాధలు, మరణము, ఈ క్రూరమైనటువంటి పరిస్థితులు, ఘోరమైనటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితులు, వీటన్నిటిని కూడా అధిగమించి ఈ రాజ్యములో స్థానమును మనము పొందడానికి అర్హతను పొందగలము అనున్నటువంటి విషయాన్ని ప్రభు మరొకసారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని యొక్క మాటలు, గతించిపోనటువంటి మాటలు, నెరవేరునటువంటి మాటలు, భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు అన్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసములో, ఆ దృఢత్వములో స్థిరముగా మనము నిలబడి ఉండుటకు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. దీనికి ముందు వాక్యాలను కూడా మనము చదివినట్లయితే ఇదే సత్యాన్ని ప్రభు మనకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్తలో 21వ అధ్యాయములో మనం చదువుకుంటున్నటువంటి విషయాలు. 21వ అధ్యాయము 17వ వచనం, నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ కూడా ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు, మీ సహనము వలన మీ ప్రాణములు దక్కించుకొనగలరు. కాబట్టి యుగాంతపు సూచనలు, ఘోరమైనటువంటి దృశ్యాలు మనము చూచినను చెదిరిపోనవసరము లేదు. ఇది రక్షణ కాలము. దేవుని రాజ్యములో ప్రవేశించు పవిత్రమైనటువంటి కాలము. దేవుని రాజ్యములో మనకు చోటు పొందినటువంటి ఆ యొక్క దేవుని యొక్క దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి రోజులు. కాబట్టి బెదిరిపోన అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు. ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా గతించిపోనటువంటి, ఎల్లప్పుడూ నిలిచి ఉండినటువంటి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చినటువంటి ఆ క్రీస్తు యొక్క మాటల యొక్క సాదృశ్యము, అంతరార్థము మనకు ఈనాడు బోధపడుతున్నది. ఏమిటి అది? ప్రభుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి రాజ్యము, ఆయన ప్రకటించి ఈ రాజ్యములో ప్రవేశాన్ని మనము పొందడానికి తన యొక్క రక్తమును ధారపోసి మనకు రక్షణ అనుగ్రహాన్ని ఆయన సంపాదించినటువంటి ఈ యొక్క రాజ్యము వాస్తవము. ఇది ఒక ఊహ మాత్రమే కాదు, ఊహాజనితమైనటువంటి ఆలోచన అనున్నటువంటిది కాదు అని మనందరము కూడా ఈనాడు గుర్తుంచుకోవలసినటువంటి వారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని చూచినప్పుడు చాలామంది ఇక మనకు ఈ లోక జీవితము తరువాత తదుపరి జీవితము లేదన్నట్లుగా
చాలా వరకు చాలామంది ప్రవర్తిస్తూ ఉంటాం. వారిని చూచుట ద్వారా మనము కూడా ఇదే రకమైన శోధనకు గురి అయి మనము కూడా ఈ లోకములో దేవుని ధిక్కరించినటువంటి దేవుని యొక్క రాజ్యమును మనము ఏమాత్రము కూడా నమ్మనటువంటి వారుగా మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. మోసముతో, త్రాగుడుతో, చీకు చింతలతో మన ఇష్టానుసారము అహంకారపూరితమైనటువంటి జీవితంలో మనము జీవించడానికి ఇతరుల వలె మనము కూడా ప్రేరేపించబడుతూ ఉన్నాం. ఇది ఆ మృగముల యొక్క ఆ యొక్క సైతాను యొక్క క్రియలుగా మన యొక్క జీవితములో అల్లకల్లోలాన్ని, మన యొక్క జీవితములో భయమును, వేదనను మనకు కలిగించినటువంటి విధానములు ఇవన్నీ కూడా. కాబట్టి దైవరాజ్యము, దేవుని యొక్క శాశ్వత పరిపాలనము, సైతాను యొక్క అంతము క్రీస్తు ప్రభు ఏర్పాటు చేయనటువంటి ఆయనను నమ్మినటువంటి వారికి అనుగ్రహించినటువంటి విజయము, ఈ రాజ్యములో స్థానము, ఇవన్నీ కూడా యథార్థములు. రెండవదిగా ఈ లోకములో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను గమనించినప్పుడు ఏదైతే సైతాను రాజ్యము మన యొక్క జీవితముపై, విశ్వాస జీవితముపై, నీతివంతమైన జీవితముపై, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో ఉన్నటువంటి జీవితముపై పైచేయిని సాధించినటువంటి విధానములో ఉన్నటువంటి ఈలోక సంబంధమైనటువంటి సైతాను రాజ్యము అది కూలగొట్టబడుతూ ఉన్నది, కూలగొట్టబడబోతూ ఉన్నది. దానియేలు ప్రవక్త మనకు ఈ విషయాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. శాశ్వత జీవి ముందు వచ్చినటువంటి మనుషు కుమారుని పోలినటువంటి ఆ యొక్క జీవి ఏ విధంగా దేవుని యొక్క రాజ్యము, అంతము లేనటువంటి రాజ్యమును ఆయన ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు. 14వ వచనము, ఆ మనుషు కుమారుని యొక్క పరిపాలనకు, మహిమకు, రాజ్యాధికారమునకు ఎల్లప్పుడూ కూడా అది అంతము లేదు అన్నటువంటి విషయము అక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి ఈ యొక్క దేవుని యొక్క ఏర్పాటు తన ప్రవక్తల ద్వారా దావీదుకు ముందుగానే ఎరుగ చేసినటువంటి దావీదు మహారాజుతో దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలోనే అది గుప్తమై ఉన్నది. ఈ విషయాన్ని సమూయేలు గ్రంథములో 2వ గ్రంథములో 7వ అధ్యాయములోనే మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క రాజ్యమును గూర్చినటువంటి శాశ్వతమైనటువంటి ఈ రాజ్యమును గూర్చినటువంటి విషయాన్ని అప్పటి నుండి మనందరము కూడా మనము ధ్యానించడానికి, తెలుసుకోవడానికి మనకు ఏర్పాటు చేయబడి ఉన్నది. సమూయేలు గ్రంథములో దేవుడు దావీదు మహారాజుతో చెప్పినటువంటి మాటలు 7వ అధ్యాయము 16వ వచనము, నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలలో మనును, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఈ విధముగా దావీదు యొక్క కుమారుని ద్వారా దేవుడు ఏర్పాటు చేయనున్నటువంటి రాజ్యము అంతము లేనటువంటి శాశ్వత రాజ్యము, అది యథార్థము క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాడు మనందరం కూడా ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. ఈ యథార్థమైనటువంటి దేవునిచే ప్రవక్తల ద్వారా ఎరుకపరచబడినటువంటి తన కుమారుని ద్వారా ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసములో ఈ యొక్క రాజ్యములో స్థానమును పొందడానికి అర్హతను దేవుని యొక్క అనుగ్రహము వలన పొందిన మనము దీనిలో ఏమాత్రము మన యొక్క విశ్వాస జీవితమును చెదిరిపోకుండా మనము దీనిలో స్థానమును సంపాదించుకొనుటకు మనము ఎదుర్కొనున్నటువంటి కష్టములో, బాధలో, సమస్యలు, వేదనలు, వీటన్నిటిలో కూడా మనము దేవుని యొక్క కృప వలన విజయమును పొందడానికి దేవుడు మనందరినీ కూడా ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనందరం కూడా చదువుతూ ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు ప్రభు తన యొక్క రాజ్యమును ఏర్పాటు చేయనటువంటి విధానమును
తద్వారా దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళిక అది తన యొక్క విధేయతలో ఏర్పాటు చేయబడినటువంటి విధానమును ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయములో పునరుత్థానమును గూర్చినటువంటి ప్రశ్నను మనము వింటూ ఉన్నప్పుడు, దానిని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము చదువుతూ ఉన్నాం. అందరము మనము మరణింపము కానీ చివరి బాకా మ్రోగగని రెప్పపాటులో మనయందు మార్పు సంభవించును. ఎలైనా అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు. ఈ అమరత్వము, ఈ పునరుత్థానము లేదు అనున్నటువంటి అపోహ, అవిశ్వాసము మనలను చెదిరిపోవునట్లుగా మనను ప్రభావితం చేయక క్రీస్తు ప్రభు గతించినటువంటి ఆ మాటలలో స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని, విశ్వాసములో పటిష్టతను పొందడానికి మనందరము కూడా ఈనాడు ఈ వాక్యము ద్వారా పిలువబడుతున్నాం. కనుక మనము చదువుతూ ఉన్నాం, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించినటువంటి దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అల్లకల్లోలములు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము విజయమును పొందనున్నాం. ఇప్పుడైతే మనము విశ్వాసములో, సహనముతో మన ప్రాణములను కూడా విడనాడుటకు, ఈ లోకమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి ప్రాణమును దక్కించుకోవడానికి ప్రయాసపడి మనము దానిని పోగొట్టుకొనుక క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యములో మన యొక్క నీతివంతమైన విశ్వాస జీవితమును మనము జీవించి ప్రాణమును కూడా ఎప్పుడైతే ధారపోయగలమో ఈ శాశ్వతమైనటువంటి రాజ్యములో మనందరికీ కూడా దేవుడు స్థానమును ఇస్తూ ఉన్నాడు. ఇదే మన యొక్క అంతిమ విజయము. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క దైవ విజయమును గూర్చినటువంటి విషయాలు మనము పట్టించుకోక చిన్న చిన్న ఆలోచనలతో మనకు సంబంధించినంత వరకు చిన్న చిన్న సంతోషాల కొరకు, సుఖముల కొరకు మనము ప్రాకులాడుతూ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యమును మనము దూరం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క విశ్వాసమును కాపాడుకొనుటకు, దాని కొరకు మనము నిత్యము కూడా ప్రార్థన చేయుటకు, దైవరాజ్యమును గూర్చినటువంటి విషయాలను మనము మన యొక్క జీవితములో మనము నిశ్చలముగా వాటిని నమ్మి వాటిలో స్థిరత్వాన్ని పొందుటకు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన ద్వారా మన కుటుంబ సభ్యులు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, మన యొక్క సహోదరి సహోదరులు, మన యొక్క సంఘము దైవరాజ్యమును గూర్చినటువంటి క్రీస్తు ప్రభుని గతించినటువంటి వాక్కులలో స్థిరత్వాన్ని వారు కూడా కనుగొని పొందడానికి మన యొక్క విశ్వాస జీవితము, సాక్షి జీవితము వారికి దోహదపడినట్లుగా మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము విశ్వాసముతో మన యొక్క అవసరములన్నిటిని కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా యొక్క మేత్రాసనములను నడిపిస్తూ ఉన్న మా పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, ఉపాధ్యాయ ఉపదేశులందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. దయగల మా ప్రభువా, వారికి విశ్వాసమును బలపరచండి. ఈ సువార్త సేవలో వారు ఎదుర్కొంటూ ఉన్న బాధలు, వేదన, వారికి ఉన్నటువంటి కొరతలు, వారికి జీవితంలో వారు ఎదుర్కొంటూ ఉన్న నింద, అవమానములు వారు ఎల్లప్పుడూ కూడా భరించినట్లుగా, సహనముతో ఓర్పుతో భరించినట్లుగా వారు తమ యొక్క స్వార్థ జీవిత సాక్ష్యము ద్వారా అందరికీ కూడా మీ యొక్క వెలుగును వారు చూపెట్టినట్లుగా
వారందరినీ కూడా బలపరిచి దీవించమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, ఈ దివ్య బలి పూజలు పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ లోక జీవితమును బలహీనతతో చాలాసార్లు మీ దివ్య కుమారుని యొక్క మాటల యందు మేము విశ్వాసముంచక ఈ లోక జీవితంలో మేము చిన్న చిన్న ఆశలకు కోరికలకు లొంగిపోయి శాశ్వతమైన పరలోక రాజ్య జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ విధమైనటువంటి సైతాను శోధనల నుండి మేమెల్లప్పుడూ కూడా విడుదలను పొంది మా యొక్క జీవితంలో మేము మీ యొక్క విశ్వాసమును, మీ యొక్క రక్షణ అనుగ్రహాలను మేము, మా కుటుంబ సభ్యులు, మా సంఘము ఎల్లప్పుడూ కూడా పొందినట్లుగా మమ్మలను బలపరచమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, మా దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది ప్రపంచ నలుమూలల మీ సువార్తను విని ఆలకించి మీ సువార్త యొక్క సత్యాన్ని తమ యొక్క జీవితంలో అంగీకరించి క్రీస్తునాథుని ద్వారా రక్షణను, పాప విమోచనను, వారు పవిత్రాత్మ అనుగ్రహము ద్వారా నడిపింపును పొందినట్లుగా వారందరినీ కూడా, ముఖ్యముగా ఈ యొక్క టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారు, వారి కుటుంబ సభ్యులు, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి అనుగ్రహాలను, వారి యొక్క ఆలోచనలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, పరలోక తండ్రి, మీ అనంతమైన దయా కరుణ వలన మీ సన్నిధికి తీసుకుని రాబడినటువంటి మేమందరము కూడా చేయు దీన ప్రార్థనను దయతో విననవదరించండి. మా యొక్క విశ్వాసమును బలపరచండి. మీ దివ్య కుమారుని యొక్క గతించిపోని వాక్కుల యందు నమ్మకమును మేమెల్లప్పుడూ కూడా కలిగి ఉన్నట్లుగా మమ్మలను ఆశీర్వదించండి. ఈ దివ్యమైన వాక్కులలో మా జీవితంలో ఎల్లప్పుడూ నడిపించుకున్నట్టుగా మీ పవిత్రాత్మ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. తద్వారా మేమందరము మా యొక్క ఈలోక జీవితాన్ని పూర్తి చేసుకొని పరలోక రాజ్యంలో స్థానమును పొందినట్లుగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణలను దయతో అంగీకరింపుడు. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుడు.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొని ఆడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మికతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతో పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందు, తరలి రండి తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుతో తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని
విందుకు ధరణిలోన ధన్యులై దైవ సంగమా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని జీవించినట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మారినా ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా ఈ సృష్టి మారినా, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, మరువడునను యేసయ్య ఎప్పటికీ, విడువడునా యేసయ్య ఎన్నటికీ, మరువడునను యేసయ్య ఎప్పటికీ, విడువడునా యేసయ్య ఎన్నటికీ.